జియో క్లౌడ్ సర్వీస్ని కూడా తీసుకొచ్చింది. ఈ క్లౌడ్ సర్వీస్లో మనం ఫొటోస్ని బ్యాకప్ పెట్టుకోవచ్చు, వీడియోస్ని, కాంటాక్ట్స్ని, ఆడియోస్ని, మెసేజ్ని కూడా బ్యాకప్ పెట్టుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి జియో క్లౌడ్ అనే యాప్ ఉంటుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 5 GB ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలంటే. సో దీంట్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి, మెయిల్ ఐడి ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి అకౌంట్ని. వెల్కమ్ టు జియో క్లౌడ్ అని ఉంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి మీ జియో మొబైల్ నెంబర్ కానీ మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కానీ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట. నేనేంటంటే నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను, జియో నెంబరు ఇచ్చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ పర్మిషన్స్ అడిగిద్ది, అన్నింటినీ ఎలా కొట్టేసేయండి. మన నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని వెరిఫై బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకోండి వెరిఫై అయిపోతుంది అనమాట, నెంబర్తో వెరిఫై అయిపోతుంది. మీరు ఏది బ్యాకప్ పెట్టుకోవాలి, ఫొటోస్ని, వీడియోస్ని, డాక్యుమెంట్స్ని ఏది పెట్టుకోవాలో సెలెక్ట్ చేసుకోండి. నేను ఓన్లీ ఫొటోస్ని బ్యాకప్ పెట్టుకోవాలి కాబట్టి ఫొటోస్ అనేదానే పెట్టుకున్నాను. ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోయింది అనమాట. అప్పుడు మనం పెట్టుకుంటే ఏ ఆప్షన్ పెట్టుకున్నా సరే ఆటోమేటిక్గా అయిపోయింది. మనం కావాలంటే ఆటోమేటిక్ బ్యాకప్ని కూడా ఆపొచ్చు. ఫొటోస్ పెట్టి కింద కంటిన్యూ అనే బటన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ కొడతా ఉండంటే పర్మిషన్స్ అన్ని అలో బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పర్మిషన్ అడిగిద్ది, అలో బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి బ్యాక్ బటన్ కొట్టేసేయండి. మళ్ళీ జియో క్లౌడ్ యాప్లోకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేస్తే ఫుల్ సెక్యూర్గా ఉంటుంది జియో క్లౌడ్ అనేది. మన మొబైల్లో స్టోరేజ్ లేనప్పుడు ఫొటోస్ని, వీడియోస్ని జియో క్లౌడ్లోకి పంపించి మన డివైస్లో ఉన్న ఫొటోస్ని, అంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని డిలీట్ చేయొచ్చు. అవి క్లౌడ్లో ఉంటాయి. మీకు ఏదైనా పర్సనల్ ఫొటోస్ ఉన్నా క్లౌడ్లో పెట్టుకోవచ్చు, చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇదిగోండి యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన ఆటో బ్యాకప్ అవుతూ ఉంది, ఆరో మార్కు పైన ఉంది కదా, బెల్ సింబల్ పక్కన ఉంది. ఇదిగోండి రౌండ్కి తిరుగుతూ ఉంది కదా బ్లూ కలర్లో, ఆటో బ్యాకప్ అవుతుంది అనమాట. అంటే మన మొబైల్లో ఉన్న అన్ని వీడియోస్, అన్ని ఫొటోస్ బ్యాకప్ అవుతూనే ఉంటాయి. మనం ఏదైతే స్టార్టింగ్లో టిక్ చేసామో, నేను ఫొటోస్ వరకే పెట్టుకున్నాను కదా, ఫొటోస్ వరకే అవుతూ ఉంటాయి. హోమ్ స్క్రీన్లో ఉన్న మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తే దీంట్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాకప్ సెట్టింగ్స్ అని ఉంటుంది. బ్యాకప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఆటో బ్యాకప్ అని ఉంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పర్మిషన్ లేకుండా ఏది బ్యాకప్ అవ్వవు అనమాట. సో ఆటో బ్యాకప్ పెట్టుకుంటే డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మీరు ఫొటోస్ని, వీడియోస్ని, ఆడియోస్ని, డాక్యుమెంట్స్ని అన్నింటిని మెసేజెస్ కూడా అన్నింటిని ఆన్ చేసుకుంటే ఆటో బ్యాకప్ అవుతూనే ఉంటాయి, అన్నీ క్లౌడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది ఆటో బ్యాకప్ ఆపుకున్నాం కదా. మై డివైస్ అని ఉంటుంది. జియో క్లౌడ్ అనేది ఎన్ని డివైస్లో లాగిన్ అయ్యి ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఐఫోన్లో ఉంది, నా రియల్మీ ఫోన్లో కూడా ఉందన్నమాట. కింద సెక్యూరిటీ అని ఉంటుంది అనమాట. సెక్యూరిటీ వల్ల యూజ్ ఏంటంటే మనం ఈ యాప్కి, జియో క్లౌడ్ యాప్కి మనం లాక్ పెట్టుకోవచ్చు అనమాట. లాక్ పెట్టుకోవచ్చు. ప్రివెంట్ ఆటో లాక్ అని ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది, ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ప్రైవేట్ ఫోల్డర్ అని ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఏదైనా ప్రైవేట్ ఫోటోలు ఉంటే ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు అర్థమవుతూనే ఉంటాయి. డిలీట్ అకౌంట్ అనే కొడితే క్లౌడ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మాన్యువల్గా ఫొటోస్ని ఎట్లా అప్లోడ్ చేసుకోవాలంటే క్లౌడ్లో పైన ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంపార్టెంట్ ఫొటోస్, డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఒక టిక్ మార్క్ చేశాను ఒక ఫోటోని, దాని మీద క్లిక్ చేస్తే ఫైల్ అప్లోడ్ అయిపోయింది అనమాట. ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలన్నా, ఏ వీడియో కావాలన్నా, ఏది కావాలన్నా సరే క్లౌడ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ చాలా సేఫ్గా ఉంటుంది. ఇదిగోండి కింద స్క్రోల్ చేస్తూ ఉన్నాను గ్యాలరీలోకి. ఇక్కడ యాపిల్ లోగో ఉంది, దీన్ని అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదంటే ఫొటోస్ అనేది క్లౌడ్లో ఫొటోస్ అనమాట. ఇదిగోండి నేను యాపిల్ దీన్ని అప్లోడ్ చేశాను కదా, ఇక్కడ యాపిల్ ఉందనమాట. ఇప్పుడు కింద దీన్ని ఓపెన్ చేస్తే డిలీట్ బటన్ వస్తుంది, షేర్ వస్తుంది, రీనేమ్ వస్తుంది, పైన యారో మార్క్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనం డిలీట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన మొబైల్లోకి డిలీట్ అయిపోద్ది అనమాట. మనం క్లౌడ్లోకి అప్లోడ్ చేసుకునే ఫోటోని మన ఫోన్ నుంచి డిలీట్ చేసినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే క్లౌడ్లోకి ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. షేర్ లింక్ అని ఉంది. ఈ షేర్ లింక్ అనే దాన్ని కాపీ చేసుకుని వేరే వాళ్ళకి ఎవరికైనా వాట్సాప్, టెలిగ్రామ్, అదర్ సోర్స్ నుంచి వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ క్లౌడ్లో ఉన్న ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో ఆ ఫోటో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం క్లౌడ్లో పెట్టుకున్న వాటిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఉండి అనుకోండి, అతనికి మన జియో క్లౌడ్ పాస్వర్డ్, మన ఓటీపీ చెప్తే మన క్లౌడ్లో ఉన్న ఫొటోస్ మన ఫ్రెండ్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. వీడియోస్ని, ఆడియోస్ని అన్నిటిని మనం క్లౌడ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి స్కాన్ అని ఉంటుంది. స్కాన్తో మన ఫైల్స్ని అన్నిటిని స్కాన్ కూడా చేసుకోవచ్చు.
మళ్ళీ మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్స్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, మనకి క్లౌడ్లో ఉన్న ఏ ఫోటో అయినా సరే మనం రీనేమ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాల్ పేపర్ పెట్టుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అన్నింటిని చేసుకోవచ్చు. కానీ 5 GB ఇచ్చారనమాట వీళ్ళు మనకి ఫ్రీగా క్లౌడ్ అనేది. ఇదిగోండి ఫేవరెట్ కూడా ఉంటుంది. మెనూ బటన్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్లౌడ్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా బ్యాకప్ అని అడిగిద్ది అనమాట. మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్, మెయిల్ ఐడిలో ఉన్న కాంటాక్ట్స్, అన్ని కాంటాక్ట్స్ ఇక్కడ బ్యాకప్ అవుతూ ఉంటాయి మనం బ్యాకప్ కొడితే. సో ఎన్ని కాంటాక్ట్స్ వచ్చినాయి, వాళ్ళ పేర్లు ఏంటి, మనం ఏమేమి సేవ్ చేసుకున్నవి ఇవన్నీ ఉంటాయి. మన మొబైల్లో అవి డిలీట్ అయిపోయినా సరే, మెయిల్ ఐడిలో డిలీట్ అయిపోయినా సరే, జియో క్లౌడ్లో ఆ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంపార్టెంట్ ఏదైనా ఫొటోస్ ఉన్నాయి, మీ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందంటే క్లౌడ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ 5 GB ఇస్తున్నారు ఫ్రీగా. మనం కావాలంటే బై కూడా చేసుకోవచ్చు, ఎంత క్లౌడ్ కావాలంటే అంత. ఈ విధంగా అయితే క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. పైన ప్లస్ సింబల్ ఉంటుంది, సింబల్ మీద క్లిక్ చేస్తే డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనకి పైన 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి మన మొబైల్లో రియల్మీ XT కాబట్టి నాది మోడల్, దాని మీద క్లిక్ చేశాను. అన్ని ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా బ్యాకప్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జియో క్లౌడ్ చాలా యూజ్ అయ్యింది 5 GB వరకు. థ్యాంక్ యూ.